టార్గెట్ 400 లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో వ్యూహరచన చేస్తోంది. దేశవ్యాప్తంగా పార్టీ అగ్రనేతల విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ దూసుకొని పోతూ ఉన్నారు. అటు సోషల్ మీడియాలోనూ బీజేపీ ప్రచార దూకుడు కనబరుస్తోంది. 2024 ఎన్నికలను కేంద్రంలోని మోదీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. గత 2 విడతలుగా 300కు పైగా సీట్లు సాధించిన 400 టార్గెట్ ను మాత్రం రీచ్ కాలేదు. కానీ ఈసారి ఖచ్చితంగా ఆ మార్క్ దాటాలన్న లక్ష్యంతో బీజేపీ దూకుడు పెంచేసింది. రాబోయే ఎన్నికల్లోనూ మోదీ మేనియా పనిచేస్తుందని కమలనాథులు దృఢ విశ్వాసంతో ఉన్నారు. భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో విశ్వగురువుగా తీర్చిదిద్దుతున్న ఘనత మోదీ సొంతమంటున్నారు బీజేపీ నేతలు. అయోధ్య రామాలయ నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం అమలు లాంటి చారిత్రక నిర్ణయాలు తీసుకొని కొత్త అధ్యాయాలకు శ్రీకారం చుట్టారనేసి చెబుతూ ఉన్నారు. ఒకప్పుడు ఏ రైల్లోనో బస్సులోనో మాల్స్, థియేటర్స్, జనసంచారం ఉన్న ప్రాంతాల్లో ఎప్పుడు ఎక్కడ బాంబులు పేల్తాయో తెలియని పరిస్థితి ఉండేదని, కానీ అమిత్ షా హోంమంత్రి అయ్యాక సీన్ మారింది అని అంటున్నారు. తీవ్రవాదం పేరు కూడా వినిపించకుండా చేస్తున్నారని అంటున్నారు. మోదీ టీంలో మరో కీలక వ్యక్తి రాజ్నాథ్ సింగ్. తీవ్రవాదులపైన ఫైర్ చేసిన బుల్లెట్ల లెక్కలు అడిగేవి ఒకప్పటి ప్రభుత్వాలు. తుప్పుపట్టిన సైనిక యుద్ధ విమానాలను మార్చి అత్యాధునిక ఆయుధాలు, ఫైటర్ జెట్స్ సైన్యానికి సమకూర్చడమే కాకుండా తీవ్రవాదులను అణిచివేయడంలోనూ సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ఘనత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్దేనని అంటున్నారు. ఇక సరిహద్దుల్లో రోడ్లు వేస్తే వాటి ద్వారా శత్రు దేశాల వారు మన దేశంలోకి వచ్చేస్తారని భావించే దుస్థితికి ఇప్పుడు లేదని అంటున్నారు. ప్రస్తుతం దేశ సరిహద్దుల్లో రోడ్లు వేయడం మాత్రమే కాదు, విమానాలు దిగే స్ట్రిప్స్ నిర్మించారు అంటే పరిస్థితిలో వచ్చిన మార్పును గమనించవచ్చనేసి అంటున్నారు. అంతేకాదు, దేశంలో అతుకుల బొంతగా ఉన్న రోడ్లను 4, 6, 8 లైన్లు రోడ్లుగా అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దడం వెనుక ఉన్నది మాత్రం నితిన్ గడ్కరీ. ఎలక్ట్రికల్ వెహికల్స్ కు ప్రోత్సాహాలు ఇస్తూ ఆయన పరుగులు పెట్టిస్తున్నారనేసి బీజేపీ శ్రేణులు అంటున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో రోజుకో స్కామ్ వెలుగు చూసేది అన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఆ స్కాము ఈ స్కాములు అంటూ అంతా తినేశారు, ఇంత దోచుకున్నారు అనే మాటలు గత 10 ఏళ్లుగా వినపడ్డం లేదు. ఇక కరోనా కాలంలో ఇంత జనాభా ఉన్న దేశం దివాలా తీస్తుందని విపక్షాల గగ్గోలు పెడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను సరైన మార్గంలో నడిపి ప్రపంచంలోని టాప్ 5 దేశాల నడుమ నిలిపారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారత్ను చేర్చి భారత్ పాస్పోర్ట్ చూపితే చాలు ఫ్రీ వీసాలు ఇచ్చే దిశగా తీసుకెళ్లి విదేశాంగ శాఖను కొత్త శిఖరాలకు చేర్చారు మంత్రి జయశంకర్. ఇక మోదీ టీంలో మరో కీలక వ్యక్తి అజిత్ దోవల్. శత్రు దేశంలో తిష్ట వేసి భారత్కు ముప్పుగా మారిన వారి భరితం పడుతున్న ఇండియన్ జేమ్స్ బాండ్ అని ఆయన్ను అంతా అభివర్ణిస్తూ ఉంటారు. వీరు మాత్రమే కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే మోదీ టీంలో హేమా హేమిలే ఉన్నారని మనం చెప్పవచ్చును.